రసాయనాలను పక్కన పెట్టిన రైతులు దీర్ఘకాలంలో సుస్థిరమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు స్వస్తి పలికి సాగును లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఆ కోవకు చెందిన నల్గొండ జిల్లా రైతు వెంకటేశ్వర్లు అనుభవం ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా మనగాల మండలం నరసింహలగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో రైతులందరిది ఒకదారైతే వెంకటేశ్వర్లది మాత్రం మరోదారి. రసాయన ఎరువులు ఎందుకు దండుగా, ప్రకృతిలో లభించే ఎరువులు ఉండగా అంటారు వెంకటేశ్వర్లు. నిమ్మ, దోస, కంది, పెసర, బంతి, వరి పంటలను పాలేకర్ విధానంలో సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గో ఆధారిత సాగే నష్టాలు లేని సాగు అంటూ తన వ్యవసాయ విధానాలను, జీవితానుభవాలను నలుగురికి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. రైతు స్థాయిలో ప్రకృతి సిద్ధ వనరులతో కషాయాలు తయారు చేసుకుని సక్రమంగా వాడుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయి అంటున్నారు వెంకటేశ్వర్లు. జీవామృతం వాడుతూ పంట సాగులో దాని ఆవశ్యకతను ఇతర రైతులకు వివరిస్తున్నారు. జీవామృతాన్ని మొక్కలకు నేరుగా అందించడం ద్వారా పోషకాలు అందుతాయని అంటారు ఈ అభ్యుదయ రైతు. 11 ఎకరాల విస్తీర్ణం ఉందండి భూమి. అందులో బంతి ఒక 1/2 ఎకరము, నిమ్మ 4 ఎకరాలు, కంది సపరేట్ గా ఒక 2 ఎకరాలు, అంతర పంటగా పెసర అంతర పంటగా ఒక 2 ఎకరాలు, వరి 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం మాత్రమే చేసామండి నీటి కొరత వల్ల. మిగతా 1 ఎకరం అట్లా పెసర చల్లి ఉంచామండి. రెండోది వచ్చేసి ఇప్పుడు రబీలో మళ్ళా వేరుశనగ అండ్ పెసర వేస్తానండి నిమ్మలో అంతర పంటగా. వీటన్నిటికి కూడా నాకున్నటువంటి ఇంచున్నర బోరుతో వచ్చేటటువంటి నీళ్లనే ప్లాస్టిక్ షీట్లో ఆపుకొని, కాంపౌండ్ లో ఆపుకొని, దాని ద్వారా ఒకసారి దాన్ని నింపానంటే ఈ 6 ఎకరాలకు కూడా ఒక తడి అయిపోతుందండి. అది నింపడానికి దాదాపుగా నాకు 10 రోజులు టైం పడుతుంది. అంటే 1 ఎకరం పొలం నీరు ఎక్కువ గుంజుకోపోవడం కారణం ఏంటంటే ఎక్కువ నీరు అవసరం లేదండి మాకు. జీవామృతాన్ని మాత్రం తప్పకుండా 10 రోజులకి ఇస్తుంటానండి. దానివల్ల నీరు సేవ్ అవుతుందని అనుకుంటున్నాను. అట్లాగే వేసవి కాలంలో కూడా ఈ చెట్లకు, నిమ్మ చెట్లకు గిట్ల ఎక్కువ శాతం జీవామృతం ఇస్తుంటాము. దానికి పైగా ఆచ్ఛాదన అంటే మల్చింగ్, ఈ పొట్టు, శనగ పొట్టు, పెసర పొట్టు ఇలాంటివి వేయటం వల్ల కూడా అది ఎండకు ఆవిరి కాకుండా పదును ఆపుతుందండి. ఆ రకంగా స్ప్రింక్లర్ల ద్వారా ఈ పంటలు పండించుకుంటున్నాను. తక్కువ నీరు సరిపోతుంది స్ప్రింక్లర్ వేస్ట్ కాకుండా. పంట దాదాపు పెసర 4 క్వింటాలకు పైబడే దిగుబడి వస్తుంది. రసాయన ఎరువులు వాడకూడదు అన్నది లక్ష్యం. తనకున్న పొలంలో ఒక పంట కాకుండా ఎక్కువ రకాల పంటలు పండించేందుకు ముందుకు సాగుతున్నారు. అయితే నీరు తక్కువగా ఉంది. దీనికి పరిష్కారం కనుక్కున్నారు వెంకటేశ్వర్లు. ఇందుకోసం 20 ఫీట్ల లోతులో గుంత తవ్వి ఫామ్ పౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైనప్పుడు డ్రిప్ ద్వారా ఉద్యాన పంటలకు, స్ప్రింక్లర్ ద్వారా వ్యవసాయ పంటలకు నీరు అందిస్తున్నారు. సాగునీటి లభ్యత తగ్గిపోతుంది. అందుకే ఉన్న నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు, అధిక దిగుబడులు సాధించాలన్నది వెంకటేశ్వర్లు లక్ష్యం. పంటలకు జీవామృతం వాడితే నీటిని ఆదా చేయవచ్చని వెంకటేశ్వర్ల అనుభవం చెబుతోంది. మల్చింగ్ వేసి నీరు త్వరగా ఆరిపోకుండా కాపాడుతున్నారు. అన్నింటికీ మించి పురుగు మందులను తరిమి కొట్టడానికి వేప కషాయంతో తయారు చేసిన నీమాస్త్రం వాడుతున్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. జీవామృతం తయారీలో 200 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 180 లీటర్ల నీరు పోసి, అందులో 10 లీటర్ల గోమూత్రము, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల పప్పు దినుసు పిండి అంటే పప్పు ధాన్యాల పిండి, ఒక 2.5 కేజీల బెల్లం అండి. ఇవి అన్ని దోసలు మట్టి పుట్టమన్ను వేసి అన్ని సవ్య దిశలో అంటే కుడివైపు భాగంలో తిప్పాలండి. ఒక రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం. ప్రకృతి సేద్యం పితామహుడు సుభాష్ పాలేకర్ విధానాన్ని అందిపుచ్చుకున్న తర్వాత తన ఫామ్ లాభాలిచ్చే గనిగా మారిపోయింది అంటున్నారు వెంకటేశ్వర్లు. పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచుకున్నారు. ఆసక్తి ఉన్న వారికి తాను అనుసరించే విధానాలను నేర్పించడానికి ఉత్సాహంగా ఉన్నానని అంటున్నారు ఈ రైతు. రైతులు ఒక్కొక్కరు కాకుండా సంఘంగా ఏర్పడితే తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం సులభం అవుతుందని అంటున్నారు. రసాయన రహిత సేద్యమే మానవాళికి శ్రీరామ రక్ష అంటూ ఆ దిశగా అడుగులు వేస్తూ విజయ ఢంకా మోగిస్తున్న వెంకటేశ్వర్లు తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తారని ఆశిద్దాం.
అందరికన్నా భిన్నమైన పంట సాగు చేసే రైతుకు లాభాలుంటాయి. అయితే అదే పంటను రైతులందరూ వేస్తే మాత్రం నష్టాలు తప్పవు. కరివేపాకు సాగును తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేపట్టారు.